ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవించేసుకోండి. అనుభూతి శక్తి అవినాశి ప్రాప్తిని ప్రసాదిస్తుంది. నేను ఒక పవిత్ర ఆత్మని. సృష్టి ఆదిలో పరమాత్మ శివుడు దివ్య సంకల్పం చేత ఆయన గుణాలతో ఆయన శక్తితో జన్మ తీసుకున్న ఒక ఆత్మని. కోటాను కోట్లు ఆత్మలో నేను ఒక ఆత్మని అని అనుభవం చేసుకోండి. ఈ సృష్టిలో మహాపుణ్యం అనేది ఒక సంగమయుగంలోనే సంపాదించుకోవాలి. మహాపుణ్యము అంటే బాబా ఏం చెప్పారు? దాన ధర్మాలు చేయటం, ఉపవాసాలు చేయటం, పూజలు చేయటం, భక్తిలో గుళ్ళు చుట్టూ తిరగటం, ఇవన్నీ కొంత పర్సంటేజ్ పుణ్యాన్ని సంపాదిస్తాయి. కానీ అసలు పుణ్యం ఏంటంటే నిన్ను ఎవరు పుట్టించారు, అసలు నువ్వెవరో. ఈ సంగమయుగంలో ఆయన వచ్చినప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అద్భుతమైన నిజం, మహాపుణ్యాన్ని తయారు చేసేది ఇదే. నువ్వెవరో ఒక ఆత్మ. నిన్ను ఎవరు పుట్టించారు? శివ పరమాత్మ జన్మనిచ్చాడు. అలా తెలుసుకోవటం పుణ్యం. అలా తెలుసుకునే వెంటనే బాబా వాణిలో ఏం చెప్పారు? ఒక్కరోజైనా తండ్రి వచ్చారని తెలుసుకుంటే వాళ్ళు స్వర్గంలో వచ్చేస్తారు అన్నారు బాబు. అంటే పుణ్యం అనేది ఏది పుణ్యం అంటే బాబాని తెలుసుకోవటం పుణ్యం. ఎంతమంది వచ్చారు? 33 కోట్లు వచ్చారు. అందుకే మనం పుస్తకాలు ఇచ్చేసి వీళ్ళు చదువుతారా లేదా అని అనుకోకూడదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక స్టేట్లో, పేరు చెప్పకూడదు, ఒక స్టేట్లో బుక్స్ కావాలని 1,00,000 బుక్లు కావాలి అని ఆ భాషలో కావాలని చెప్పారు. అయితే ఇంకా టైం ఉంది, అది ఏప్రిల్ నెల. నేనేమన్నా అంటే శివరాత్రికి 25,000 బుక్కులు పంచిపెట్టండి అని చెప్పాను. ఏప్రిల్లో ఎగ్జిబిషన్లో ఎక్కడ పెడతా అంటున్నారు కదా, అది తర్వాత చూద్దాం అంటే వారు ఏం చేశారంటే అలాగే అన్నారు. అని ఏ చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి, కరెక్షన్ చేసి పంపించేస్తాను, మాకు ప్రింట్ చేయండి అన్నారు. ఇప్పుడు పంపలేదు వాళ్ళు, చెప్పిన ఎలా విని. నేనేం చేశాను, శివరాత్రికి పాత బుక్కులు ఉన్నాయి, ఏవో చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా పర్వాలేదు
అవి పంచిపెట్టండి అంటే ఉచితంగా ఇస్తారన్నారు బాబా నా ద్వారా. కరెక్ట్ చేసింది అయితే బుక్కి డబ్బులు ఇమ్మన్నాను నేను ఎంతో కొంత. వీళ్ళు మెయిల్ పంపట్లేదు, వాళ్ళ మనసులో ఉన్నది ఏమీ చెప్పట్లేదు నాకు. అప్పుడు నేను ఏం చేశానంటే, పాత చిన్న 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 మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కానీ తండ్రి వచ్చారు, మధువనం వచ్చారు, ధర్మస్థాపన చేస్తున్నారు, నా ఆత్మ తండ్రి వచ్చారు అని తెలుసుకునే ఆ ఒక్క పాయింట్, బ్రహ్మ శరీరంలోకి వచ్చారు, ఆ ఒక్క పాయింట్ వల్ల ప్రజల్లోకి వచ్చేస్తారు అని చెప్పాను నేను. అయినా సరే వాళ్ళు అంగీకరించలేదు. ముందు అలాగే తీసుకుంటాం ఆ 25,000 బుక్కులు అన్నారు. 25,000 బుక్కులు ప్రింట్ అయిపోయినాయి. కోడిగుడ్డుకి ఎంటుకలు ఉంటాయా? ఉండవు కదా. జిగరెట్టేసి అంటించేసి కోడిగుడ్డుకి ఎంటుకలు వచ్చి నేను చెప్పించే రకాలు ఉంటారు చాలామంది బయట వాళ్ళు. ఆశ్చర్యకరమైన విషయం కింద పాప అమాయకులు నమ్ముతారు, నిజమే కోసం అనుకుంటారు, వైరల్ చేస్తారు వీడియోలు. అప్పుడు నేను బాబాతో చాలా బాధపడ్డాను. 25,000 బుక్కులు అంటే బుక్ వచ్చి సుమారుగా 4 రూపాయలు పడుతుంది. హోల్సేల్ కాబట్టి ఎక్కువ కొట్టిందాం కాబట్టి. 25,000 అంటే 4 రూపాయలు చొప్పున ఎంత ఉంది? 1,00,000 రూపాయలు అయింది. ఇటువంటి సమయంలో వాళ్ళేమో ఆ స్టేట్ వాళ్ళే, వాళ్ళు బ్రహ్మకుమార్సి వాళ్ళే పెద్దవాళ్ళతో చెప్పారు అన్నీ అవిని. అప్పుడు నేను బాబాతోటి నా బాధ నిజంగా చెప్పాలంటే, బాధని భాగస్వామిగా చేసుకునేవాడు భగవంతుడు ఒక్కడే అనేది మాత్రం గుర్తుంచుకోండి. నీ బాధనే ఎవరు కూడా భాగస్వామిగా చేసుకోరు, అందుకే ఎవరికి చెప్పకూడదు నువ్వు బాధ. నాకు తెలిసినటువంటి ఒక అద్భుతమైన నిజం ఇది. బ్రహ్మ ఎవరికి చెప్పలేదు. అప్పుడు ఏం జరిగిందంటే, ఏంటి బాబా ఎలా ఉందంటే, అంతకుముందు ఒక సిస్టరు ఇంగ్లీష్లో మాట్లాడతారు, చాలా వండర్ఫుల్గా మాట్లాడతారు వారు. ఒక 5 years బ్యాక్ ఎప్పుడో బుక్కులు తీసుకున్నారు ఆ స్టేట్ లాంగ్వేజ్ ఉచితంగానే. బాబా అన్నారు ఆవిడ ఫోన్ చేయమన్నారు. వారు కూడా అదేనండి అన్నయ్య, కరెక్షన్ చేశారు, ఇంకా పంపలేదు మెయిల్ మీకు, మేమందరం ఒకటిగానే ఉన్నాం, కొంచెం తెలుసు అని చెప్పి అక్కే ఇలా ఉందంటే వారు కూడా వద్దన్నారు. అప్పుడు నేను బాబా చెప్పించారు, తండ్రి వచ్చారని తెలుసుకునేటువంటిది బుక్ ఇదే, అది పంచిపెట్టండి, మీకు ఉచితంగా పంపిస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ కూడా ఉచితంగా ఇస్తారు బాబా అని 25,000 బుక్కులు అనేటప్పటికీ ఆ అక్కే కూడా చూద్దామన్నయ్య చేద్దామన్నయ్య అంటే, అప్పుడు నేను చెప్పాను, ఇలా బాబా టచింగ్ ఇచ్చారమ్మా, 3 సంవత్సరాల క్రితం నువ్వు బుక్కులు తీసుకున్నావు, నీ పేరు చెప్పారు, సీటీ వేసుకోండి, ఏమి ఎలాగ వేసుకుంటారని అడిగితే ఎస్ ఆర్ నో అని వేసుకుంటానన్నది. చూడండి ఎంత సింపుల్గా, ఎస్ ఆర్ నో. మరి వేసుకున్నారో లేదో తెలీదు. మన్నాడు ఫోన్ చేసేటప్పటికి బుక్కులు పంపించేయండి అన్నయ్య, మా పెద్ద సిస్టర్ కూడా అంగీకరించారు, బుక్కులు పంపించేయండి అన్నారు. అంటే భాగ్యం అనేది ఎలాగొస్తుందంటే, నీకేదో అందంగా ఉన్నంత పెళ్ళి కొడుకు పెళ్లి కూతుర్ని ఏం చూస్తాడు? అందం చూస్తాడు. తల్లిదండ్రులు ఏం చూస్తారు? భవిష్యత్తు ఎలా ఉంటుంది, ఈ ఎటువంటి వాడు తాగుమూత, అసలు భార్యను పోషిస్తాడా అని చూస్తాడు. అదేవిధంగా మీరు ఎక్కడైనా గుర్తుంచుకోండి, పుణ్యం 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 రావాలి అంటే ధన్మని మీరు బుక్కులు పంచిపెట్టేయండి, మహాపుణ్యం వచ్చేస్తుంది. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాను. మహాపుణ్యం అనేది గుర్తుంచుకోండి. తండ్రి వచ్చాడని నోటితోటి చెప్పినా, పుస్తకం ద్వారా ఇచ్చినా, ఏ సాధనాల ద్వారా ఇచ్చినా దాన్ని మించిన పుణ్యం ఇంకేది లేదు. అంతే నేను అంతిమంలో ఒక పాయింట్ పెట్టించారు బాబా. స్వర్గం రావాలి అంటే పుణ్యం కావాలి. మన పుణ్యం వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు అంగీకరించాలి.
తండ్రి వచ్చారండి. ఆ అంగీకారం ద్వారా వాళ్ళు పుణ్యాత్ములు అయిపోతారు. కాబట్టి భగవంతుడు నాకు ఈ అవకాశాన్ని ఈరోజు ప్రసాదించారు. కాబట్టి మీరందరూ కూడా ఈ శివరాత్రి దాటిన తర్వాత ఎక్కువ సమయం డ్రామా కూడా నడవదు. అల్లకొల్లోలంగా ప్రపంచము ఇప్పటికీ తయారైపోతుంది, రెడీగా అయిపోతుంది కూడా. కాబట్టి సినిమా రెడీ అయిపోతుందో ఒక హైయెస్ట్ ఒక 10-15 రోజుల్లో రిలీజ్ అయిపోద్ది. సుమారుగా 108 థియేటర్లు బాబా వేయమన్నారు. మొట్టమొదటి రోజు 4 ఆటలు కూడా ఫ్రీగా చూపించారు. ఈ సినిమా చూసి వాళ్ళు తండ్రి వచ్చారని అంగీకరించారు. డ్రామా కూడా సమాప్తమైపోతుంది. ఎందుకంటే బాబాకు కావాల్సింది సత్యుకి స్థాపన చేయవలసిన 3 కోట్ల ఆత్మలు అంతే. 3 కోట్ల ఆత్మలు వస్తే చాలు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కూడా అదే డ్రామానుసారంగా గ్రేడ్ అయిపోద్ది. ధాన్యాన్ని పొల్లుతో ఉంటుంది, తర్వాత దాన్ని ఎగరపోసేటప్పుడు పొల్లు వేరైపోద్ది, అసలు ధాన్యం వేరైపోద్ది. అదేవిధంగా మీరందరూ కూడా పుణ్యాన్ని అందరికీ ఇవ్వాలి అంటే మీ తనువు, మనసు, ధనంతో తండ్రి వచ్చారనే సందేశాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమంలో పాల్గొనండి. అది మీకు సినిమా ఉంది, పుస్తకాలు కూడా ఉంది. థ్యాంక్ యూ శివబాబా, థ్యాంక్ యూ. నేనేంటంటే ఎన్నో చెప్పాను, ఇంకేం చెప్తానులే అని కొంచెం సోమర్తనంగా ఉన్నా, నాకు ఈ రోజు నుంచి సోమర్తనాన్ని తొలగించి బాబా అందరం ఎక్కించి పైనుంచి గ్లోబు పైనుంచి మొత్తం విశ్వాన్ని అంతటికీ ఒక దివ్య దృష్టిని ప్రసాదించి నా ద్వారా నాకు ఆరోగ్యము, ఆనందము ఈ 2 ఇచ్చి అది ప్రపంచానికి బహుమతిగా ఇస్తారని ఆశిస్తూ నేను ఈరోజు మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేయటం బాబా ద్వారా తెలియజేశాను. థ్యాంక్ యూ శివబాబా, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. అఖిల అండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఓ శివ పరమాత్మ తండ్రి, ఎన్ని లోకాలు ఉన్నాయ్యా నీకు, ఎక్కడ ఎంత ప్రకృతి ఉందయ్యా. మొన్న నేను ఒక దాంట్లో చదివాను, యూట్యూబ్లో విన్నాను, న్యూమరస్ గెలాక్సీలే కాక న్యూమరస్ ఇంటర్ యూనివర్సల్స్ ఉన్నాయంట. యూనివర్సల్ అంటే ఏంటి? ప్రపంచం. ఇంటర్నేషనల్ అంటే ఏంటి? అమెరికా, రష్యా, ఇవన్నీ దేశాలు. దేశాలన్నీ కూడింది ఏమంటారు? ప్రపంచం అంటారు. అటువంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయంట. వాళ్ళు సైంటిస్ట్ చెప్తున్నారు. అన్నట్లుగా అధిపతి అతను. కాబట్టి ఆ తండ్రిని మనసారా జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే ఉపయోగం లేదు, ఇతరులకు కూడా జ్ఞాపకం చేయించేటువంటి కార్యక్రమంలో మీకు శివరాత్రికి బుక్స్ ఉన్నాయి. తర్వాత సినిమా కూడా ఛాన్స్ ఉంది మీకు. ఫస్ట్ 4 షోలు కూడా ఉచితంగా చూపిస్తారు. చూడండి, ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా వేసుకోండి అన్నయ్య, శివరాత్రికి మీరు మెయిల్ పంపలేదు, ఏమీ చెప్పట్లేదు అని చెప్తే, సరేనన్నయ్య ఓల్డ్ బుక్లే కదా, అక్కడికి దాన్ని తీసుకోమంటే తీసుకుంటానన్నాడు ఆయన. కొట్టించేసాను 25,000. 2 రోజులు అయిన తర్వాత ఫోన్ చేస్తుంటే మేము మధువనం వెళ్ళిపోతున్నాం తేనన్నారు. నాకు నిజంగా బాధ కలిగింది, చాలా బాధ కలిగింది. 25,000 బుక్కులు అంటే ₹1,00,000. అప్పుడు బాబా నన్ను ప్రతి అడుగు ప్రతి సంకల్పము ప్రతి మాట, ప్రతి దృష్టి, ప్రతి కర్మ, ప్రతి పైసా మీరిచ్చిందైనా నాదైనా బాబా నాకు అంతిమంలో ఇచ్చిన అయినా ఆయన నడిపించున్నాడు అనేది నేను ఆయనకి మహోన్నతమైనటువంటి ధన్యవాదాలు చెప్పుకుంటూ, నాలంటోడికి ఒక దివ్యమైనటువంటి ఇంకా సేవ చేయటానికి శారీరక ఆరోగ్యము, మానసిక ఆనందము,
ప్రసాదిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర నుంచి నేను పుణ్యం అంటే ఏంటో చెప్పటం జరిగింది కాబట్టి ఆ పుణ్యాన్ని పెంచుకోండి. థ్యాంక్ యూ శివబాబా. థ్యాంక్ యూ.